x ప్లస్ 1/x ఈజ్ ఈక్వలెంట్ టు 2. ఎప్పుడైతే నేను x ప్లస్ 1/x 2 అనుకున్నానో దీనిని 1 ప్లస్ 1/1గా రాసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే క్వశ్చన్ చూడంగానే నాకు x వాల్యూ 1 అయింది. x వాల్యూ కనుక 1 అవుతే క్వశ్చన్లో ఏమన్నాడు? x పవర్ 2723 ప్లస్ 1/x పవర్ 3356. x ఏమో 1, 1 పవర్ ఎనీథింగ్ 1 ప్లస్ 1 పవర్ ఎనీథింగ్ 1, 1 ప్లస్ 1 అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 2. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 2. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. x ప్లస్ 1/x 2 అవుతే 2ని మనము 1 ప్లస్ 1/1గా రాసుకోవచ్చు. అంటే x వాల్యూ 1, 1 పవర్ ఎనీథింగ్ 1, 1 పవర్ ఎనీథింగ్ 1, 1 ప్లస్ 1 ఎంత? 2. ఇక్కడ చూడండి సార్, 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వలెంట్ టు 27. నా క్వశ్చన్ చూడంగానే నాకు ఇక్కడ ఐడియా వస్తుంది. 27a క్యూబ్ అంటే 3a హోల్ క్యూబ్, 8b హోల్ క్యూబ్ అంటే 2b హోల్ క్యూబ్. అంటే డెఫినెట్గా 3a ప్లస్ 2b 27ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ క్యూబ్ చెయ్యాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ క్యూబ్ చేయాలి. క్యూబ్ చేస్తే క్యూబింగ్ ఆన్ బోత్ ద సైడ్స్, క్యూబింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. రెండు వైపులా నేను క్యూబ్ చేస్తే క్యూబింగ్ ఆన్ బోత్ ద సైడ్స్, రెండు వైపులా క్యూబ్ చేస్తే 3a ప్లస్ 2b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వలెంట్ టు 27. ఆర్ యు ఆల్ విత్ మీ? ax ప్లస్ y హోల్ క్యూబ్ ఎంత? x క్యూబ్ అంటే ఇది 3a క్యూబ్ ప్లస్ y క్యూబ్ అంటే ఇది 2b క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3a ఇంటూ 2b ఇంటూ 3a ప్లస్ 2b ఇంటూ 3a ప్లస్ 2b ఈజ్ ఈక్వలెంట్ టు 27 హోల్ క్యూబ్. ఇంతవరకు అందరికీ క్లియరా? 3a క్యూబ్ ప్లస్ 2b క్యూబ్, 3a క్యూబ్ అంటే 27a క్యూబ్, 2b క్యూబ్ అంటే 8b క్యూబ్. దాని వాల్యూ ఏమి ఇచ్చారు? 1458 ప్లస్ మనకేం కావాలి? 2ab కావాలి. అంటే ఇది మాత్రమే కావాలి. 3 3s are 9, 9 ఇంటూ 3a ప్లస్ 2b ఎంత? 27 ఇంటూ 2ab ఈజ్ ఈక్వలెంట్ టు 27 క్యూబ్. 27 ఇంటూ 27 ఇంటూ 27 అయిపోయింది. ఇక్కడ క్యాల్కులేషన్ ఏమీ చేయకుండా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తోటి మనము సాల్వ్ చేద్దాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తోటి మనం సాల్వ్ చేద్దాం. 1458 దాని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8, 9 7s are 63, 3 ఇంటూ 2ab రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మనకు తెలియదు. సో 27, 7 7 49, 9 63, ఇది 3, ఇది 3. సో మనము ఇక్కడ చేసుకుంటూ వెళ్తే ఒకసారి చూద్దాం సార్. 8 ప్లస్ 3 ఇంటూ క్వశ్చన్ మార్క్ 2abలో 72 ఉందనుకోండి. 2 7s are 2 ఇంటూ 3 6, 6 ప్లస్ 8 14 అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఇక్కడ చూడండి సార్. 2abలో నేను 77 పెట్టుకుంటే అంటే ఇది 7, 7 3s are 21, 1 ప్లస్ 8 9. అంటే క్వశ్చన్ చూడంగానే నాకు రెండు ఆప్షన్లు ఎగిరిపోయాయి. ఇంకొకటి ఇక్కడ సపోజ్గా 70 పెట్టుకుంటే ఇక్కడ 0, 70లో యూనిట్ డిజిట్ 0, 0 ప్లస్ 8 8. కానీ ఇక్కడ రైట్ నాకు 3 రావాలి. అంటే ఒకటే ఒక ఆప్షన్ 75. చూడండి సార్, 75లో యూనిట్ డిజిట్ ఏంటి? 5, 5 3s are 15 అంటే 5 ప్లస్ 8 ఎంత? 13 3, 5 ప్లస్ 8 ఎంత? 13 3. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? దయచేసి క్యాల్కులేషన్ ఏమీ చేయకండి. 1458లో యూనిట్ డిజిట్ ఏంటి? 8, ఇదెంత? 3, 3 5s are 15, 15లో యూనిట్ డిజిట్ ఏంటి? 5 ప్లస్ 8 ఎంత? 13 అంటే 3. సో అంటే క్వశ్చన్ మార్క్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? రైట్ 5 ఉండాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి సార్. రైట్, ఆల్రెడీ చాలా మోడల్స్ మనము ఈ క్వశ్చన్ మీదగా మనం సాల్వ్ చేసాం. క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి.
క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో కూడా వేరియబుల్స్ ఉన్నాయి. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి. క్వశ్చన్లో వేరియబుల్స్, ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటే ఏ మెథడ్ బెస్ట్ మెథడ్? సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సార్ ఏంటి సార్ సబ్స్టిట్యూషన్ మెథడ్? ఒక ఎక్స్ వాల్యూ 0 అనుకోండి, ఒక ఎక్స్ 0 అనుకుంటే ఇది 0 అయింది, ఇది 0 అయింది, ఇది 0 అయింది. అంటే 9y²/3y. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 3y అవుతుంది. అంటే నాకు ఆన్సర్లో +3y రావాలి. ఎక్స్ 0 అనుకుంటే 4x² పోయింది, 12xy పోయింది, అండ్ 2x పోయింది. 9y²/3y +3y రావాలి, +3y. ఇక్కడ -2y వస్తుంది, ఇక్కడ -3y వస్తుంది, ఇక్కడ +2y. సింపుల్. ఆన్సర్ ఎంత? 3y - 2x. ఒక చరరాశిని 0 అనుకోవడం వల్ల క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ అయింది. లాజిక్ క్లియర్? a + 1/a = 7√3. a + 1/a = 7√3. నాకు ఇక్కడ ఏం కావాలి అని అంటే a⁶ + a1/a⁶. ఇది a⁶ + 1/a⁶. అంటే ఈ లాజిక్ ఏమవుతుంది? a³ + 1/a³ హోల్ స్క్వేర్ -2. అంతే కదా సార్? a³ హోల్ స్క్వేర్ అంటే a⁶, 1/a³ హోల్ స్క్వేర్ అంటే 1/a⁶, +2 -2. ఇదేమో పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ -2. అంటే ఆన్సర్కి 2 యాడ్ చేస్తే నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. ఆన్సర్కి 2 యాడ్ చేస్తే నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. రైట్? సో ఫస్ట్ ఆప్షన్లో 2 యాడ్ చేస్తే +2 ఏమవుతుంది? లాస్ట్ 2 డిజిట్స్ 92. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఏ పోయింది. ఇక్కడ 2 యాడ్ చేస్తే 34. ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ 4 తోటి ఎండ్ అవుతే 10th ప్లేస్ ఈవెన్ నంబర్ ఉండాలి. 10th ప్లేస్ ఈవెన్ నంబర్ ఉండాలి. కాదు, ఇక్కడ 2 యాడ్ చేస్తే ఇది 27. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వదు. ఏది చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఒక కాన్సెప్ట్ తెలిస్తే చాలు. కాన్సెప్ట్ ఏంటి సార్? ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వదు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వదు. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే చాలు. దానికి a³ b³ ఇవన్నీ కనుక్కొని టైం వేస్ట్ చేసుకోకండి. ఆర్ యు ఆల్ విత్ మీ? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక నంబర్ సిస్టమ్ లాజిక్ని ఆల్జీబ్రాలో ఎలా సాల్వ్ చేశాను.